నమస్తే. హిస్టరీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ఇవాళ ప్రధాన అంశాలకి వెళ్లే ముందు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం, తెలంగాణ భవన్కి వెళ్ళి టీఆర్ఎస్ నాయకులతో ముఖాముఖిగా మాట్లాడడం, వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టుకోవడం, తెలంగాణలో ఏం జరుగుతుందో అని ఆరా తీసుకోవడం, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి తెలంగాణ ప్రజల మధ్యలోకి వచ్చిందేమో అని చెప్పేసి ఒక సంకేతం అయితే నిన్న బయటికి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు, హత్యలు, భూతగాదాలు ఇలాంటి విషయాలపై ప్రధాన పత్రికలు ఎలాంటి అంశాలను ప్రచురించాయో ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందు హంస దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలకు వెళ్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం, పర్వేష్ వర్మకు దక్కని పదవి, నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు. భాజపా తన కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడ మహిళా ముఖ్యమంత్రి లేకపోవడం పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆఫ్ అభ్యర్థి వందన కుమార్పై 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చేనేత రంగం బలోపేతానికి చర్యలు, మంత్రి తుమ్మల వెల్లడి. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోస్టన్ కౌన్సిలింగ్ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో మంత్రి తుమ్మలను కలిసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెంచడంతో పాటు వాటి మార్కెటింగ్ కోసం ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. సో ఇక లిక్కర్ ల్యాండ్ స్కామ్లతో మీ బుక్కుల్లో పేజీలు నిండాయి. రాయడానికి బుక్కుల్లో పేజీలు లేవు. మా బుక్కు రాజ్యాంగబద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ఇందిరా శోభన్ ఫైర్. బీఆర్ఎస్ నేత కవిత, బీజేపీ నేతల ఈటల రాజేంద్రపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందరి లెక్కలు తమ పింక్ బుక్కులోన, కాషాయ బుక్కులోన రాసుకుంటున్నారన్నామని చెప్తున్న కవిత, ఈటల రాజేంద్ర మీ బుక్కుల్లో లిక్కర్ ల్యాండ్ స్కాములు చేసిన లెక్కలతో పేజీలు నిండిపోయాయని, రాయడానికి ఇక పేజీలు లేవని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తమ పింక్ బుక్లో అందరి లెక్కలు రాస్తున్నామని చెప్పారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు, ల్యాండ్ కబ్జాలు, లిక్కర్ స్కామ్లతోనే ఆమె పింక్ బుక్ మొత్తం నిండిపోయిందన్నారు. లిక్కర్ స్కామ్లో జైలు జీవితం గడిపిన కవిత ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. మీకు పేజీలు లేవని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా కూడా తెలంగాణలో బుక్కుల రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే బీజేపీ కవితనేమో పింక్ బుక్ అంటుంది, బీజేపీ ఈటల రాజేంద్ర ఏమో కాషాయ బుక్ అంటున్నాడు. తర్వాత హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళేమో బ్లాక్ బుక్ అంటున్నారు. ఏ బుక్ రాసుకున్నా కూడా ప్రజలకు ఒరిగేదేమిటి? బుక్కుల వల్ల తెలంగాణ సమాజం ఏమైనా బాగుపడుతుందా అంటే బుక్కులు కాదు, గ్రంథాలయం పెట్టుకొని గ్రంథాలయాలు రాసుకోండి అని చెప్పేసి నిన్న ఇందిరా శోభన్ ఫైర్ అవ్వడం జరిగింది. చూడాలి తెలంగాణలో జరుగుతున్న ఈ బుక్కుల స్కామ్ ఏందో, ఈ బుక్కుల రాజకీయం ఏందో, ఈ బుక్కుల్లో పేర్లు రాసుకోవడం ఏందో. ఓ దరిద్రపైన అలవాటును తెలంగాణలో అలవాటు చేస్తున్న ప్రజలకు తెలంగాణలో బుక్కుల్లో పేర్లు రాసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే బుక్కుల్లో పేర్లు రాసుకుంటే వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ రాజకీయ కార్యకర్తల కోసమే బుక్కుల్లో పేర్లు రాసుకుంటున్నారని చెప్పేసి ఒక వాదన అయితే ఉన్నది. ఇక కేసీఆర్వి పగటి కళలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం. అధికారంలోకి మళ్లీ వస్తానని కేసీఆర్ పగటి కళలు అంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒక సీజనల్ రాజకీయ నాయకుడని, గత 14 నెలలుగా అజ్ఞానాలతో ఉన్న ఆయనకు రాష్ట్ర అభివృద్ధి ఎలా కనబడుతుందని మంత్రి బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి రాష్ట్రం, ఏడాది పొడవునా బారాస రజోత్సవాలు, ప్రజా పోరాటాలు. కేటీఆర్ 100% మళ్లీ అధికారం మనదే. కాంగ్రెస్పై బారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ఈ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడదాం. ఏప్రిల్ 20న భారీ బహిరంగ సభ, బారాస సమావేశంలో కేసీఆర్. ఇక జీవోఎంఎస్ నెంబర్ 142లోని లోపాలను సరిదిద్దాలి. ప్రజారోగ్య వైద్యులు ప్రమోషన్స్ ఇవ్వాలి. మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిసి విన్నవించిన ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు. సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర. ఎస్సీ వర్గీకరణలో లోపాలు సవరించాలి. ఉప ఎన్నికలు ఖాయం, గెలుపు మాదే. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఇది హంస దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఏది ఏమైనా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనే ఒక వాదన, రావు అనేది ఒక వాదన. బీఆర్ఎస్ ఎల్పీ కనుక కాంగ్రెస్లో విలీనం అయితే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు అనే మాటే ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల మీద ధీమా ఉన్నా కూడా ఒకవేళ అదే కనుక జరిగితే
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు రావనే ఒక అంశం అయితే తెలంగాణ వాదులు బలంగా ఉంది. సో చూడాలి ఏది ఏమైనా కూడా. ఇది హంస దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. దిశ పత్రిక విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా భూపాల్పల్లిలో దారుణ హత్య, కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తిని చంపిన దుండగులు, మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు, బ్యారేజీ డ్యామేజ్కి కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో పిటిషన్. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో ఆయన పిటిషన్లు దాఖలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. వాస్తవమే కాళేశ్వరం మీద కేసు వేసిన రాజలింగమూర్తి చాలానే కొట్లాడారు. సో ఇది కేసీఆర్ మెడకు, హరీష్ రావు మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా ఒక ప్రొఫెషనల్ కిల్లర్తోనే హత్య చేయించినట్టు మనకు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రావాలంటే కేసీఆర్ మీద ఎలాంటి ఆరోపణలు ఉండద్దు, ఎలాంటి కేసులు ఉండద్దు, ఆ కేసులకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉండద్దు. అలాంటప్పుడే ప్రజల్లో బలంగా ఉండగలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి పని చేశారేమని చెప్పేసి పబ్లిక్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. చూడాలి భూపాల్పల్లిలో కనుక ఈ దారుణ హత్య జరిగింది ఎవరనేది. వాళ్ళ భార్య కూడా ఇది గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రమే చెప్పించాడు, గండ్ర వెంకటరమణారెడ్డి ప్లాన్ మాత్రమే, అతనే చంపించాడు నా భర్తనని చెప్పేసి ఆమె భార్య కూడా పేర్కొనడం జరిగింది. చూడాలి ఇలాంటి పరిణామం ఎలాంటి విషయాలకు దారితీస్తుందో అని. ఇక 10న చెలో ఢిల్లీ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. 42% కోసం రాజ్యాంగ సవరణకు డిమాండ్, పాల్గొనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోయే ఆలోచన, మద్దతు కోసం విపక్షాల పార్టీల అధ్యక్షులకు లేఖలు, పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయనున్న రాహుల్. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మార్చి 10వ తేదీన చలో ఢిల్లీకి పిలుపివ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు జంతర్ మంతర్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి దీక్ష చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ దీక్ష వేదిక నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు అన్ని పార్టీలు కలుపుకొని పోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. చూడాలి, ఎందుకంటే బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా జరిగితే అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో బీసీలకు ఒక ప్రాధాన్యత దక్కుతుంది. వారికి కావాల్సిన సీట్లు వారికి దక్కుతాయి. ఒకవేళ బీసీలకు కనుక వాళ్ళు 42% సీట్లు రిజర్వేషన్ చేసినట్టయితే పరిపాలన అనేది అందరి కులాల మధ్య జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసెంబ్లీ స్పెషల్ సెషన్ 1 నుంచి 5వ తేదీలోపు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బీసీలకు 42% రిజర్వేషన్కి ఆమోదం. అనంతరం కేంద్రానికి వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు 3వ వారం ప్రారంభం, 29లో ముగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఒక ఐటమ్ అయితే ప్రకటించింది దిశ. ఇక తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపట్ట ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదు. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, త్వరలోనే ఉప ఎన్నికలు, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 కోట్ల అసెంబ్లీ సీట్లు, అధికారంలోకి రాబోయేది మనమే, తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు, కమిటీ కోఆర్డినేట్గా హరీష్ రావు, కేటీఆర్, బీజేపీపై నో కామెంట్స్. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే మాట నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలతోనే అర్థమవుతుంది. నాడు ఇప్పుడు చంద్రబాబు వల్లనే తెలంగాణ అన్యాయమైందని చెప్పేసి కేసీఆర్ చెప్పడం, ఇప్పుడు అదే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదంటే ఇది నీ కొడుకు చేసే పని కాదా? ప్రజలను లేనిపోని మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొడుతున్నాడు. సో ప్రజల్లో అంటే రేవంత్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఏం లేదు. మీ యొక్క బీఆర్ఎస్ బానిస ఛానళ్ళు, తర్వాత మీ యొక్క బానిసలు చేసిన కుట్రలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత అని చూపిస్తున్నారు. 3 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయవద్దు, రాధాకిషన్ రావును సైతం పోలీసులకు స్పష్టం చేసిన హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊరట. ఇక నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పర్మిషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్రం. నీటి వివాదాలు తేల్చి ప్రాజెక్టులకు నిధులివ్వండి. కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ రిక్వెస్ట్. నెలాఖరులో ఎన్డీఎస్ఏ నివేదిక. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ, 10న పార్టీ ప్రతినిధుల సభ, అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక. పార్టీలు గెలుస్తాయి, ఓడుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కేటీఆర్. కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్.
మొక్కుబడిగానే ఆయన మీటింగ్. సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. వాసమే నిన్న తెలంగాణ భవన్లోకి అడుగు పెడుతూనే కార్యకర్తలపై ఫైర్ అయ్యాడు, తిట్టాడు కూడా అని ఒక విశ్వసనీయ సమాచారం. వాసే తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళాలని లేకున్నా ఏదో పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చాను కదా, కలవకపోతే బాగుండదు అని చెప్పేసి తెలంగాణ భవన్ని సందర్శించినట్టు ఒక సమాచారం అయితే చక్కర్లు కొడుతుంది. ఒక వార్త అయితే ప్రజల్లో చక్కర కొడుతుంది. ఇక 3 కమిషన్లు ఖాళీ. సమాచారం, మానవ హక్కుల, లోకయుక్తలో భర్తీ కాని కీలక పోస్టులు, పెండింగ్లోని వేలాది ఫైల్స్, 230 మంది ఉద్యోగులున్న నో వర్క్, హెచ్ఆర్సీ చైర్మన్ 2 సభ్యులు, సమాచార కమిషన్కు ప్రధాన కమిషన్ 10 మంది కమిషన్లు, లోకయుక్తలో ఉపలోకయుక్త. ఇక హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31 వరకు నిర్వహణ. పాల్గొనున్న 120 దేశాల సుందరీకరణలు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటన. ఇక ఎల్ఆర్ఎస్ ఫీజులో 20% రాయితీ. మార్చి 31 వరకు గడువు. మంత్రుల సమావేశంలో నిర్ణయం. ఇక గ్రూప్ 1 మెరిట్ లిస్టు వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీల వారీగా మార్కులు కసరత్తు చేసి పూర్తి సర్వీస్ కమిషన్. రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు. సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం. మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ముందుగా రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు టైం ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. ఇప్పటికే రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీగా పరమేశ్ వర్మ. బీజేఎల్పీ మీటింగ్లో ఏకగ్రీవం. నేడు మధ్యాహ్నం సీఎం సహా కేబినెట్ సభ్యుల ప్రమాణం. వేదిక కాకుండా రామ్లీలా మైదానం. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు. మొన్నటిదాకా పరమేశ్ వర్మకి సీఎం ఇస్తారని చెప్పేసి అన్నారు. ఏకంగా మంత్రణాలు జరిగిన తర్వాత రేఖా గుప్తాకి సీఎం పదవి ఇవ్వడం బీజేపీ వర్గాల్లో ఒక చర్చ కూడా మొదలైంది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో క్రషర్ పంచాయతీ. క్రషింగ్ యూనిట్లకు మినిస్టర్ నోటీసుల జారీపై వివాదం. తమ సెగ్మెంట్లో మంత్రి పెత్తనంపై 4 ఎమ్మెల్యేల అసహనం. ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయేమోనని అనుమానం. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన శాసనసభ్యులు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఉన్నాయంటున్న మంత్రి సన్నిహితులు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి అదే జిల్లాకు చెందిన 4 అధికారులు, పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొంత పంచాయతీ మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కంకర్ క్రషర్ కొన్ని యూనిట్లను కాలుష్య నియంత్రణ విభాగం క్లోజ్ చేయగా మరికొన్నిటికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మినిస్టర్, శాసనసభ్యుల మధ్య మరోసారి అభిప్రాయ భేదాలు కారణమైంది. తమ అనుమతి లేకుండా ఎందుకు అలా చేస్తున్నారని సదరు ఎమ్మెల్యేలపై, ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామంటూ అధికారులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. చూడాలి ఇది మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు ఏం జరుగుతుంది అనేది. ఇక ఇది దిశ మెయిన్ పత్రికలో బ్యానర్ ఐటమ్స్. తర్వాత వెలుగు విషయానికి వస్తే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక కానున్న నగరం. మే 7 నుంచి 31 వరకు కాంటెస్ట్. పాల్గొనున్న 120 దేశాలు. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ వేదిక కాబోతుంది. ఈ ఏడాది జరగనున్న మిస్ వరల్డ్లో అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. మిస్ వరల్డ్ ఫెస్టివ్ పేరిట మే 7 నుంచి 31 తేదీ వరకు నిర్వహించనున్నాడు. 72వ ఎడిషన్ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మెర్లీ, టూరిజం కల్చరల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రకటించారు. మే 7న వేడుకలు మొదలై 4 వారాల పాటు కొనసాగుతాయని, మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుందని, బ్యూటీ విత్ ఏ పర్సన్ థీమ్తో నిర్వహించే ఈ కాంటెస్టు 120కి పైగా దేశాలు పాల్గొంటాయని చెప్పారు. ఇక బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ పంద. దేశవ్యాప్త మద్దతు కూడగట్టే పనిలో సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలు, ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయం. మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షం. కేసీఆర్ను పిలిచే ఛాన్స్. మార్చి ఫస్ట్ వీక్లో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు. చూడాలి, ఒకవేళ ఈ బీసీ ఉద్యమం కనుక మొదలైతే ఢిల్లీలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరిగి బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి బీసీలకు అధిక సీట్లు పార్లమెంట్లో అటు అసెంబ్లీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ని పిలిస్తే వచ్చే అవకాశం ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటి వరకు బీసీలకు అనుకూలంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. బీసీలకు వ్యతిరేకతనే ముద్ర కూడా ఉంది కేసీఆర్కి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల విలువల 6 నెలల్లో 75 లక్షల కోట్లు హాంఫర్డ్.
స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్ డమాల్ 35 నుంచి 70% దాకా షేర్లు డౌన్. కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్లోకి మిడిల్ క్లాస్ పబ్లిక్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని స్మాల్ క్యాప్లోకి ఎంట్రీ. 2020లో డిమాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు. తెలంగాణ నుంచే సుమారు 48 లక్షల ఖాతాలు. నిరుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి వరుసగా మార్కెట్ పతనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి. టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సేల్స్తో ఆగమాగం. కేంద్ర ప్రభుత్వం చర్యలకు కంటి తుడిపే. ఇక షేర్లు అమ్ముకుంటున్న ఫారిన్ ఇన్వెస్టర్లు. నిరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారిన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల వారు అమ్మకాల్లోనే కొనసాగుతున్నారు. 6 నెలల్లోనే 2.97 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. నిరుడు ఆగస్టులో 20,339 కోట్లు, సెప్టెంబర్లో 12,611 కోట్లు ఎఫ్ఐఐలు సేల్ చేశారు. అత్యధికంగా అక్టోబర్లో 1,14,445 కోట్లు అమ్ముకున్నారు. నవంబర్లో 45,974 కోట్లు, డిసెంబర్లోను 16,982 కోట్లు, జనవరిలో 87,374 కోట్లు విలువైన షేర్లను అమ్మేశారు. చాలా రోజుల తర్వాత మంగళవారం 4,700 కోట్లు కొనుగోలు చేసి మన రీటైల్ ఇన్వెస్టర్లు ఆశలు రేకెత్తించిన ఎఫ్ఐఐలు బుధవారం తుస్సుమనిపించాయి. బుధవారం మళ్ళీ 1,881 కోట్లు అమ్మేశారు. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. ఆదాయం మాట అటు ఉంచి పెట్టిన పెట్టుబడితో సగానికి పైగా నష్టాలు చూస్తున్నారు. ఏం చేయాలో పాల్పోక ఇన్వెస్టర్లు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పబ్లిక్ తలలు పట్టుకుంటున్నారు. ఇవాళ కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి మన పెట్టుబడులు మనకు రాదా అన్న ఆశతో ఎదురు చూస్తున్న వారికి ప్రతిరోజు రెడ్ సిగ్నల్ పడుతూనే ఉంది. కరోనా టైంలో కుప్పకొన్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు అదే స్థాయిలో పడిపోతున్నాయని, కొన్ని షేర్లు అయితే 70% దాకా పడిపోయాయని, 6 నెలల కిందట వరకు పర్వాలేదు అనిపించిన మార్కెట్లు అనంతరం పడిపోవడం షురూ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అది పీక్స్కి చేరింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఏకంగా 6 నెలల్లో సుమారు 75 లక్షల కోట్లు మటాషాయని చెప్పేసి వెలుగు ఒక ప్రధాన వార్తగా ప్రచురించింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ఈ మధ్య చాలా విపరీతంగా పడిపోతున్నాయి. కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయని చెప్పేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు విలవిలలాడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష పెడితే ఆ లక్షకు 2 లక్షలు వస్తాయి అనుకుంటే లక్షకు 1 పోయి 2 లక్షలు మైనస్లోకి వెళ్తుంది. సో ఏది ఏమైనా కూడా ట్రంప్ నిర్ణయాలతో భారత్ స్టాక్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ పడిందని అనుకోవచ్చు. ఇది ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే భారతదేశంలో స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పగొల్లడం ఖాయం. ఎందుకంటే ట్రంప్ అనేది విధానపరమైన నిర్ణయాలు కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలా బిజినెస్లో స్టాక్ మార్కెట్లు కుప్పగొలుతున్నాయని చెప్పేసి నిపుణుల అంచనా. సో ఇక కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లిలో నరి రోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు, అక్కడికక్కడే మృతి. మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నేళ్లుగా రాజలింగమూర్తి పోరాటం. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ సహా అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్ కేసు ఫైలు. సిద్ధరామయ్యకు క్లీన్ చిట్, ఆయన్ను వ్యతిరేకంగా ఆధార్ లేవన్న లోకయుక్త. ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎంకు రిలీఫ్. ఇక 323 టీఎంసీల అక్రమ తరలింపు. ఏపీ ఏటా కృష్ణా అవుట్ సైడ్ బేసిన్కు ఎత్తుకుపోతున్నది. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్ బేసిన్ అవసరాలకే నీళ్ళివ్వాలి. తెలంగాణలో లిఫ్ట్ స్కీములన్నీ ఒక్కొక్కటి గ్రావిటీ ప్రాజెక్టులే. తుంగభద్ర, అప్పర్ కృష్ణా, భీమా నదుల ఆధారంగా హైదరాబాద్ స్టేట్లో చేపట్టాలనుకున్నారు. ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పడేసింది. గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బేసిన్కు తరలిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం. నేతలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ ప్రచారం చేసిండ్రు. ఆ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి. చంద్రబాబు మళ్ళీ తిరిగి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. నీటి వాటల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సర్కార్ ఏం చేయలేకపోతుందని ఫైర్. ఏప్రిల్ 20న పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి. ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోండి. కృష్ణానదిపై టెలిమెట్రీలు పెట్టండి ఉత్తమ్. పాలమూరు సీతారామ సమ్మక్క సాగర్కు అనుమతులు ఇవ్వండి. ఎన్డీఎస్ఏ తుది నివేదికను త్వరగా ఇవ్వండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో
భేటీలో డిమాండ్, 0 వడ్డీతో 50 ఏళ్ల లోన్లు ఇస్తామని కేంద్రం హామీ, త్వరలోనే సీతారామ అనుమతులు, ఎన్డీఎస్ఏ రిపోర్టులు ఇస్తామని వెల్లడి. ఇక ఇది వెలుగు దినపత్రిక ప్రచురించిన ప్రధాన వార్తలు. స్వేచ్ఛ ప్రధాన వార్తగా కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా? రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలు. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగం న్యాయ పోరాటం. భూపాపల్లి జేసీ వ్యవహారంలో కేసు కొట్టివేత. హైకోర్టుకు వెళ్లిన రాజలింగమూర్తి, 6 ఏళ్ల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి. కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక. ఈ కేసులో కేసీఆర్, హరీష్, మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసులు. ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి. నేడు కోర్టులో విచారణ ముందు రోజే దారుణ హత్య. ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే. ఈ కేసులో 2 చనిపోవడంతో అనేక డౌట్స్. కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ. జీపీ వ్యవహారంతో కుట్రలు బయటకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వింత వాదనలతో అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని, పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదనలు చేశారు. దీంతో అదే కేసు ఉత్తర్వుల్లో జడ్జి ఆ వాదనను ప్రస్తావించారు. దీన్నే హైకోర్టులో రాజలింగం సవాల్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ జీపీ వాదనలను గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంలో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళవచ్చన్న విషయం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలు దాచిపెట్టేందుకు రక్తపు టేర్లు పారేలా ప్లాన్ చేసింది. ఎవరనేది సీట్తో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ హత్యకు ఆరోగ్యం, పర్సనల్ ఇష్యూలు, కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీల్లేదని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నాయి. ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దీని వెనకాల హస్తం ఉందని చెప్పేసి భూపాలపల్లి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన దందాలు, అక్రమాలు, భూదోపిడులు, ఇసుక దందాలు, అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కేసీఆర్, హరీష్ రావులకున్న కుట్ర, అందులో ఉన్న వాళ్ళు చేసిన స్కాము, ఇదంతా బయటపడుతుందనే ఒక కుట్రపూరితంగానే రాజలింగారెడ్డిని ప్లాన్ ప్రకారంగా ప్రొఫెషనల్ కిల్లర్తో మర్డర్ చేయించారని చెప్పేసి భూపాలపల్లి ప్రజల్లో వాదన. ఎందుకనక ఇది కోర్టులో, అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కనుక ఇది కేసు కొట్టుడు పోయింది కాబట్టి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా కూడా దీనిపైన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాల్సిందిగా భూపాలపల్లి ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఫస్ట్ వీక్లో అసెంబ్లీ స్పెషల్ సెషన్, 3 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టే ఛాన్స్. కులగణనపై 2 బిల్లులకు కసరత్తు స్టార్ట్. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల 42% వాటా. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% కోటా. ఏకసభ్య కమిషన్ రిపోర్టు మేరకు వర్గీకరణ బిల్లు. చట్టబద్ధత తర్వాత పార్లమెంటు ఆమోదానికి మార్చి 10న ఆల్ పార్టీ టీంతో ఢిల్లీకి సీఎం. థర్డ్ వీక్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సురు. రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు చేరువ. దక్షిణ డిస్కంలో 10,000 మెగావాట్ల డిమాండ్ ఎంతున్నా సప్లై చేశాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గుబుల్ వద్దు, గెలుపు మనదే, పనైపోందని మనమే చెప్పుకుంటే ఎలా, అలా ప్రచారం చేసుకుని డీలా పడుతున్నాం. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇకపై ఇలాంటి ప్రచారాన్ని బంద్ పెట్టండి. నేతల తీరుపై గులాబీ బస్సు కేసీఆర్ ఆగ్రహం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడండి, మళ్ళీ అడుగు పెట్టేందుకు చంద్రబాబు యత్నం. వలస పాలకుల చేతిలో పడితే మళ్ళీ ఆగమవుతాం. ప్రజల్ని చైతన్యపరచాలి, లీడర్లకు దిశానిర్దేశం. రూల్స్ గాలి కుదిరాల. అధిక టికెట్లు ఎందుకు విక్రయించారు? ఒక కోచ్లో ప్యాసింజర్ల సంఖ్యపై పరిమితి అయినా నిర్లక్ష్యం ఎందుకు? రైల్వే స్టేషన్ల తొక్కిసలాటపై ఢిల్లీ హైకోర్టు. కేంద్ర భారతీయ రైల్వే బోర్డుల స్పందనకు ఆదేశాలు. ఎల్ఆర్ఎస్కి 20% రాయితీ. రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకు స్పెషల్ ఆఫర్. మార్చి 31 వరకు ఛాన్స్. సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్దే చెల్లింపులు, అక్కడే రిజిస్ట్రేషన్. ఇక ఇది స్వేచ్ఛ దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ప్రధాన ఐటెంగా తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే. జనం గుండెల్లోంచి గులాబీ జెండాను చెరిపేయలేరు కేసీఆర్. తెలంగాణ కోసం తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించింది ఉజ్వల ప్రస్థానం. సాగించిన బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదు. మిగతా పార్టీలు వేరు, బీఆర్ఎస్ పుట్టుక ప్రయాణం వేరు. మిగతా రాజకీయ పార్టీలకు 25 ఏళ్ల చరిత్ర కేవలం పార్టీ చరిత్ర అవుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ జీవనయానం రెండూ ఒకటే. తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కావద్దు. మరో పేరుతో మళ్ళీ అడుగుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర.
ఇంత తెలివి తక్కువ పాలనను నా జీవితంలో చూడలేదు. కాంగ్రెస్ మోసాలను తెలంగాణ సమాజం గ్రహించింది. రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాలు ఆగమైనాయి. 14 నెలల్లోనే 57 మంది విద్యార్థులు చనిపోయిండ్రు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు రాబోతున్నది. అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా సిద్ధం కండి. ఇక ఇవి బ్యానర్ ఐటెంలు అంటే తెలంగాణను ఏమనుకోవాలో తెలియదు. నిన్న కాళేశ్వరం మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య చేయబడితే నమస్తే తెలంగాణ ఒక సైడ్కు చిన్న బ్యానర్ ఐటెంగా, చిన్న ఐటెంగా కూడా ప్రచురించలేకపోయింది. ఎందుకింత భయము మరి నమస్తే తెలంగాణకి? గొప్పలు చెప్పుకోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం, మీకు సంబంధించిన సంకలు గుద్దుకోవడం తప్ప నమస్తే తెలంగాణకు అసలు నిజాలను బయటపెట్టే ఆలోచన విధానమే లేదు అని చెప్పేసి ఈ యొక్క పేపర్ను చూస్తే అర్థమవుతుంది.